అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ప్రతిరోజు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు, ఇలాంటి విశ్లేషణ మనం మన ఛానల్ ద్వారా ఉదయం 8 గంటలకే నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికతో స్టార్ట్ చేద్దాం. ఇందులో ఇద్దరు స్టార్ క్రికెటర్లు, రిటైర్డ్ అయినటువంటి క్రికెటర్లు ఇద్దరు, సురేష్ రైనా, శిఖర్ ధవన్ల ఆస్తుల జప్తు. వీళ్ళు చేసింది ఏంటంటే ఇద్దరు ఆస్తుల విలువ 11,14,00,000. అదే రైనా మ్యూచువల్ ఫండ్స్ 6,64,00,000, శిఖర్ ధవన్ స్థిరాస్తుల 4,50,00,000. బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య. మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళిద్దరు ఆస్తుల్ని అటాచ్ చేశారు. ఇట్లా క్రికెటర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో మనీ లాండరింగ్ పాల్పడినటువంటి ఉదంతాలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. చాలామంది మీద అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పుడు సురేష్ రైనా, శిఖర్ ధవన్ ఇద్దరు ఏకంగా ఆస్తులు అటాచ్మెంట్ చేసే వరకు వెళ్ళడం అన్నది మాత్రం ఒక ఆసక్తికర పరిణామం. ఆ తర్వాత బ్రెజిల్ మోడల్ మొన్న రాహుల్ గాంధీ ఈ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రెజిల్ మోడల్ పేరుతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓట్లు సృష్టించారు. ఆమె పేరుతో ఏకంగా భారీగా ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు ఈవీఎంలలో వేసుకుని మొత్తం ఓట్ చోరీ చేసి ఎన్నికల్లో బీజేపీ గెలిచేదానికి ఈసీ తోడ్పడింది అనే అభియోగం చేశారు. నిన్న ఆ బ్రెజిల్ మోడల్ రెస్పాండ్ అయ్యారు. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? హర్యానాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మోడల్ స్పందన. రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం తెగ వెతికిన నెటిజన్లు. ఎక్కడో బ్రెజిల్, ఆమె ఫోటో దొరికింది అంతే. ఆమె పేరుతో కూడా కొన్ని ఓట్లు సృష్టించేయడం, ఆ ఓట్లు ఎన్నికల్లో తమకు అనుకూలమైన పార్టీకి వేసుకోవడం, గెలిపించుకోవడం. ఎట్లా భారతదేశ ఎన్నికల వ్యవస్థ ఉందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. అందుకే ఇప్పుడు దాన్ని బ్రెజిల్ జనతా పార్టీ అని, చాలా రకాలుగా అఖండ భారత్ ఏకంగా బ్రెజిల్ వరకు విస్తరించిందని రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు ఆమె స్పందించింది బ్రెజిల్ నుంచి. ఇది ఎక్కడ పద్ధతి, ఇదేం తీరు, నన్ను నా ఫోటోని ఇట్టా వాడుకుని ఈ రీతిని చేస్తారా, ఇలా వైరల్ అవుతానా అన్నట్టుగా ఆమె వాపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మిగిలినటువంటి కథనాల్లో వన్ విజన్ వన్ డైరెక్షన్ డేటా ఆధారిత పాలనపై నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ఇదే ప్రభుత్వ విధానం అన్నట్టుగా వెల్లడి. వన్ విజన్ వన్ డైరెక్షన్లోనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతాం అని చెప్తున్నారు. మరి ఆ వన్ డైరెక్షన్ వన్ విజన్ ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది? ఇప్పటికే పాలనలో దాదాపు 1/3 కాలం ముగిసిపోయింది. మరి ఈ ముగిసిన 1/3 కాలంలో ఆయన ఏం సాధించారు? ఎంత మేరకు ప్రజల్ని మెప్పించారు? ఏ రీతిన రాష్ట్రానికి ప్రయోజనం కలిగించారు? ప్రజలకు ఎంత మేరకు ఊరట కల్పించారు? ఇవన్నీ చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. మిగిలిన 2/3 కాలాన్నైనా చంద్రబాబు సద్వినియోగం చేసుకోగలిగితే ప్రజల్ని మెప్పించే అవకాశం ఉంటుంది. కానీ ఈ 1/3 కాలంలో, అందులోనూ ఇప్పుడంతా సానుకూలంగా ఉండేటువంటి సమయం, దాదాపు భారీ అంచనాలతో, భారీ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారు. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజలకి ఎంత మేరకు మేలు చేసింది అన్నదే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ, హైడ్రోజన్ హబ్బు, ఇంకేవో రకరకాల మాటలు చెప్తూ ఇలా గడిపే పరిస్థితి ఎంతకాలం అనే ప్రశ్న పబ్లిక్ నుంచి రాకముందే చంద్రబాబు సర్కారు మేల్కోవాలి. ఇక మద్యం అమ్మకాలు డౌన్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం, లైసెన్సీ దుకాణాలే విక్రయాలకు పరిమితం. అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు సెప్టెంబర్ కన్నా 99 కోట్ల రూపాయలు తక్కువ. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్ల రూపాయలు తగ్గిన అమ్మకాలు. కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల. నాటుసారా, నాన్ డ్యూటీ మత్తి పదార్థాలు ఏమైనా ఉన్నాయేమోననే అనుమానాలు. అనుమానం ఎందుకు? గత ఏడాదితో పోలిస్తే ఏకంగా అంత 25% వరకు కొన్ని జిల్లాల్లో తగ్గిపోయినప్పుడు ఇంకేవో ఉన్నాయి అనే అనుమానం ఎందుకు? పైగా బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపడం వల్ల తగ్గిపోయిందండి. అసలు రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాపుల్ని నియంత్రించిన అవకాశం ఉందా? అలాంటి ప్రయత్నం జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఇదేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఆంధ్రజ్యోతి బెల్ట్ షాపుల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని రాసింది, కానీ వాస్తవం కాదు. ఈ కింద చివరి లైన్లో రాసిన నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయేమోనని అనుమానాలు ఉన్నాయని రాసింది, కానీ అది అనుమానాలు కాదు, అది వాస్తవం. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం మీద అనేక సందేహాలు ఉన్నాయి.
కల్తీ మద్యం చాలా పెద్ద రాకెట్లా నడుస్తుంది అనే విషయం బయటపడింది. దాంతో జనం ఏపీకి చెందిన లిక్కర్ తాగేదానికోసం చాలామంది కలవరపడుతున్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాల లిక్కర్ కోసమే ఎగబడుతున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ విక్రయాలు ఎంతో కొంతమేర ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్రంలో 5 జిల్లాల ఎక్సైజ్ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు అని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఆ 5 జిల్లాల్లోనే ఇప్పుడు భారీగా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరా జరుగుతోంది అనే మాట బలంగా ఉంది. కానీ దీన్ని బెల్ట్ షాపులు నియంత్రించడం వల్ల అని రాసి ఆంధ్రజ్యోతి స్వయం తృప్తి పొందొచ్చు. కానీ నిజానికి ఎక్కడ బెల్ట్ షాపుల మీద నియంత్రణ ప్రయత్నాలే లేవు. ఇదేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 వరకు బెల్ట్ షాపులు ఉంటాయనే ఒక అంచనా ఉంది. ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. లిక్కర్ హైవేలు, ఏ జిల్లా రోడ్లు, ఏ రోడ్లు అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఎనీ టైం లిక్కర్ సరఫరా జరుగుతోంది. అయినా సరే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకాలు తగ్గిపోయాయంటే ఏంటి కారణం? ఒకటి, కల్తీ మద్యం భయం ఉందా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఒకటి, ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం. 2, నాటుసారా. 3, కల్తీ మద్యం భయాందోళనలు. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో సహజంగా అక్టోబరు, నవంబర్ నెలల్లో గతంలో చంద్రబాబు చెప్పినట్టుగా చాలామంది అయ్యప్ప మాలలు వేసుకుంటారు కాబట్టి అది మద్యం అమ్మకాల మీద ప్రభావం కూడా ఉంటుంది. అలాంటి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రజ్యోతి రాసినట్టు ఇది బెల్ట్ షాపుల మీద చేసినటువంటి ప్రయత్నం వల్ల జరిగింది కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అన్నీ నేనే అని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే, కరోనాలోనూ 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా, భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే. విద్యార్థి విభాగం భేటీలో జగన్మోహన్ రెడ్డి ఈ అన్నీ నేనే అనే బ్రాండు చంద్రబాబుది. చంద్రబాబు సహజంగా హైదరాబాద్ నేనే కట్టా, కంప్యూటర్ నేనే తెచ్చా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, ఇంకా జనాలు పండక్కే సొంతూరు వెళ్ళడం కూడా ఆయనే అలవాటు చేసినట్టు ఇట్లా అన్నీగా పివి సింధుకి బ్యాడ్మింటన్ నేర్పడం దగ్గర నుంచి అన్నీ నేనే అనే చెప్పుకునే అలవాటు ఆయనకు ఉంది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డికి ఆపాదించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తున్నట్టు ఈ కథనం చాటుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకున్నారు. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. 2 మెడికల్ కాలేజీలు ఆయన దిగిపోయినాటికే సిద్ధం చేశారు. 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రెడీ అయ్యాయి. ఎన్ఎంసి అనుమతితో రెడీ అవ్వడం అంటే ఇట్ మీన్స్ ఎవరో ఏదో మాట్లాడుకోవడం చెప్పడం కాదు. ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అనుమతితో 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రెడీ అయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేసినట్టే కదా. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే శంకుస్థాపన జరిగింది. ఏకంగా జిఎంఆర్ తన తండ్రి హయాంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టానని, జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖలో భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నానని బహిరంగ సభ వేదికగా చెప్పుకొచ్చారు. ఇట్టా భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా లేకుంటే మెడికల్ కాలేజీల నిర్మాణం అయినా అవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి. చంద్రబాబులాగా నేనే కంప్యూటర్ తెచ్చా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, పండక్కి సొంత ఊళ్ళకి వెళ్ళడం నేనే మొదలుపెట్టా, పివి సింధుకి బ్యాడ్మింటన్, ఇంకా సుందర్ పిచాయ్కి ఐటీకి వెళ్ళాలనే ఆలోచన ఇచ్చా, ముఖేష్ అంబానీకి ఇలా అనేక రకాల ఐడియాలు నేను ఇవన్నీ ఆయన ట్రేడ్ మార్క్. అది బహుశా అది జగన్కి ఆపాదించే ప్రయత్నం ఇక్కడ నడుస్తున్నట్టుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గూగుల్ నేనే తెచ్చా అన్నదే కొంత విడ్డూరు. ఎందుకంటే గూగుల్ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసేదానికి సిద్ధమైంది. అంత ముందుగా అదానీ డేటా సెంటర్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండోసారి శంకుస్థాపన జరిగింది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒకసారి హడావిడిగా శంకుస్థాపన చేశారు ఆయనే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదానీ కుమారుడు, అదానీ సోదరుడితో కలిసి శంకుస్థాపన చేశారు. అది అదానీ డేటా సెంటర్కి నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగిన దాఖలాలు లేవు. ఇప్పుడు అదానీ గూగుల్తో జతకట్టారు. ఇప్పుడు గూగుల్ అదానీ డేటా సెంటర్ కాబట్టి గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి అంటే అది మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. గూగుల్ అదానీతో మాట్లాడుకుని అదానీ గూగుల్ ఒప్పందం వల్ల వస్తుంది, అదానీ సెంటర్కి నేను శంకుస్థాపన చేశానని చెప్తే అది వేరన్నట్టు. ఇక అదానీకి బ్రేకులు, న్యాయ చిక్కుల్లో బీస్ శాండ్ కాంట్రాక్ట్, డెవలపర్గా అల్యూనియా లెవీ మినరల్స్, అదానీ కంపెనీకి 90% వాటా, చట్టంలో డెవలపర్ లేదన్న వాదన తెరపైకి, ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ, ఎండీసీకి 10% వాటాపైనే కాంట్రాక్టు భౌతవ్యం.
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఖరీదైన బీచ్ శాండ్ తవ్వకాల విషయంలో కూడా అదానీకే అర్పణం. శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖ జిల్లాలో ఉన్న భీమిలి ఈ ప్రాంతాల్లో చాలా విలువైన బీచ్ శాండ్ అందుబాటులో రాబోతుంది. బీచ్ శాండ్ అంటే చాలా అణుధార్మిక పదార్థాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి మినరల్. అలాంటి ఖనిజాల తవ్వకాల విషయంలో అదానీకి అప్పనంగా కాంట్రాక్ట్ కట్టబెట్టేసే దానికోసం కూటమి సర్కారు సిద్ధమైంది. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం పడింది. కూటమి సర్కారు దాన్ని కొనసాగించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని మరింత వేగంగా అదానికి అప్పగించే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఈ అల్యూనియల్ హెవీ మినరల్స్ అనే కంపెనీ అదానికి సంబంధించినటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ, ఆ కంపెనీ మీద ఇప్పుడు హైకోర్టులో కేసు రావడంతో ఈ వ్యవహారం వివాదంలో పడింది, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటుంది. చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ అదానీ లాంటి వాళ్ళ లాభాలు కల్పించడంలో, అదానీ లాంటి వాళ్ళకి రాష్ట్రంలో విలువైనటువంటి ఖనిజాలు కట్టబెట్టడంలో గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఒకటే దారి నడుస్తున్నాయి, ఒకటే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అదానీ ప్రయోజనాలు కాపాడే పనిలో ఇద్దరు ఒకటే మాట ఒకటే బాట అన్నట్టుగా ఈ బీచ్ శాండ్ ఉదంతం మనకి చాటుతుంది. ఇక కన్నీటి సుడి గండి, 55 పశువుల మృతి, మరొక 800 గల్లంతు, కూలిన 3 ఇళ్ళు, 90 విద్యుత్ స్తంభాలు, నీటిలో కొట్టుకుపోయిన సామాన్లు వాహనాలు, తిరుపతి జిల్లా కళకత్తూరు దళితవాడలో విధ్వంసం, చెరువు కట్ట తెగి భారీగా విధ్వంసం జరిగింది అనేటువంటి కథను. నేచర్ పోస్టుల భాస్కర్ రెడ్డికి సంఖ్యలు, సీఎం సతీమణి సహా పలువురిపై బూత్ పోస్టులు, తండ్రి చనిపోవడంతో లండన్ నుంచి రాక అంత్యక్రియలు పూర్తి, చెకప్ కోసం విజయవాడ కామినేని ఆసుపత్రికి రాక అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు కొంతమంది తాము ఎక్కడో లండన్లో ఉన్నో, యూఎస్లో ఉన్నో, ఆస్ట్రేలియాలో ఉన్నో, ఇక్కడ ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని ఇక్కట్లు కొని తెచ్చుకుంటున్నట్టు మనం భావించాలి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు ఏం తక్కువ కాదు, అధికారం ఉంది కదా, మనం ఏం చేసినా ఎలా చేసినా చెల్లుబాటు అవుతుందని. అప్పుడు చంద్రబాబు నాయుడు భార్య మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య మీద, కొన్నిసార్లు కూతుళ్ళ మీద కూడా కొందరు హద్దులు మీరి వ్యవహరిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రేపు అధికారం చేతులు మారితే పరిహారం చెల్లించుకోక తప్పని పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాలో మనం ఎక్కడ ఉంటున్నాం, ఏమైనా పర్లేదు, ఎట్టయినా పర్లేదు అనుకుంటే ఆ తర్వాత ఏమవుతుందో ఇలాంటి వాళ్ళ ఉదంతాలు చాటుతాయి. దీని నుంచైనా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పాఠాలు నేర్చుకోవాలా, లేకుంటే మనం నడిచిపోద్ది అనుకుంటే ఎల్లకాలం కాదు, ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అవస్థలు ఇక్కట్లు పడక తప్పని పరిస్థితి దాపురిస్తుంది. ఇక న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. డెమోక్రాట్లు కమ్యూనిస్టును కూర్చోబెట్టారు. అమెరికాను క్యూబా వెనిజువేలాలా మార్చాలనే ప్రయత్నంలో ఉన్నారు. న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజమా కామన్ సెన్సా, ఏది కావాలో తేల్చుకోవాలి. ట్రంప్ పాపం చాలా ప్రయత్నం చేశారు, మమదానీని అడ్డుకోవాలని అన్ని రకాలుగానూ తపన పడ్డారు. కానీ ప్రజలు అతనికి అండగా ఉన్నారు. ప్రజలు అండగా ఉన్నప్పుడు ట్రంప్ కూడా ఏం చేయలేరు అని న్యూయార్క్ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. ట్రంప్ వాషింగ్టన్లో కూర్చుని ఇండియన్ గవర్నమెంట్ని ఆడించే అవకాశం ఉంది. కానీ వాషింగ్టన్లో కూర్చుని న్యూయార్క్ ప్రజల అభిప్రాయాన్ని నిర్దేశించే శక్తి లేదు. అందుకే మమదానీని జనం ఎన్నుకున్నారు. ఆ గెలుపుని అంగీకరించలేక కమ్యూనిస్టు, కామన్ సెన్స్ ఉండాలా, కమ్యూనిజం ఉండాలా, వెనిజువేలాలా మార్చేస్తున్నారు. ఇలా రకరకాల ఉక్రోషంలో చెప్తున్న మాటల్లో ఇవి కనిపిస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, భవిష్యత్ ఎన్నికల్లో అమెరికాలో మమదానీ ఎప్పటికైనా రిపబ్లికన్కి చాలా పెద్ద సవాల్ విసరబోతున్నారు. అమెరికాలో సోషలిజం పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతున్నటువంటి తరుణంలో మమదానీకి ఆదరణ పెరగడం అనివార్యం. మమదానీ బలంగా ముందుకొస్తే వచ్చే ఎన్నికల నాటికి రిపబ్లికన్లు అవస్థలు ఎదుర్కోక తప్పదు. ట్రంప్ గెలిచి ఏడాది తిరగకముందే కరెక్ట్గా November 5 లాస్ట్ ఇయర్ మళ్ళీ ఏడాది ట్రంప్ని జనం తిప్పికొట్టారు. సహజంగా ఆ ప్రాంతాల్లో కొంచెం డెమోక్రాట్లు బలంగా ఉండొచ్చు, కానీ అధికారంలో ఉండగా ట్రంప్ విధానాల్ని జనం తిప్పికొట్టినట్టుగా ఈ ఉదంతాలు చాటుతున్నాయి. కేంద్రంపై మళ్ళీ సిజేఐ ఆగ్రహం, నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏఎస్జీ అభ్యర్థన కుదరదన్న సిజేఐ జస్టిస్ గవాయ్. ట్రైబ్యునళ్ల సంస్కరణల కేసులో తుది వాదనలు వింటాం, సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తాం అని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ గవాయ్ బెంచ్ మీద ఆ కేసు విచారణ పూర్తి కాకూడదు అని ఆశిస్తుంది.
అందుకే విస్తృత స్థాయి బెంచ్ ఏర్పాటు చేయండి అంటూ లాస్ట్ మినిట్లో అడ్డుపెట్టే ప్రయత్నం చేసింది. దాన్ని గవాయి నిరాకరించారు. ఇప్పుడు సోమవారం డెడ్ లైన్ పెట్టారు. ఏజీ రాకపోతే కేసుని విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చేస్తాం అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక కనుల ముందుకు కలల సౌధం. ఈ నెలలోనే పేదల చేతికి 6,552 టిడ్కో గృహాలు. 6,500 అంటే ఎన్ని? ఇవ్వాల్సినవెన్ని, ఇస్తున్నవెన్ని? ఇదే కలల సౌధం అంట. పేదల కళ్ళల్లో ఏదో వచ్చేస్తుందంట. ఎంత విడ్డూరంగా చూడండి. చంద్రబాబు నాయుడు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు 2016లో మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఇది టిడ్కో ఇళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ళు కడతాం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2.5 లక్షలకి ఆ టిడ్కో ఇళ్ల నిర్మాణం పరిమితం చేశారు. ఆ 2.5 లక్షల్లో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 1,00,000 వరకు గృహప్రవేశాలు జరిగాయి. పూర్తి చేసి ఇవ్వగలిగారు. మిగిలిన 1,50,000 ఇళ్ళు అప్పగిచ్చాల్సి ఉంటే ఇదిగో ఇప్పుడు 6,552 ఇస్తున్నారంట. ఇది ఇంకా కలల సౌధం అని ఈనాడులో ఫస్ట్ పేజీలో ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నారు. మొత్తం అందరికీ ఇవ్వాలా. వాళ్ళు ఎప్పుడో 2016లో తమ వాటా కడితే ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు పూర్తయిన దాఖలాలు లేవు. ఇప్పుడు 6,500 మందికి ఇవ్వడం చాలా ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. మరి మిగిలినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు నిర్మిస్తాం అని పట్టాలిచ్చి ఇళ్ల నిర్మాణం ప్రారంభించి జగనన్న కాలనీలు అనేక చోట్ల నిర్మాణం పూర్తి చేశారు. దాదాపుగా 6 లక్షల వరకు ఇళ్ళు కట్టారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో. మరి అక్కడ 6 లక్షల వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నరలో 6,552 ఇళ్ళు కట్టి ఇదే ఘనత అన్నట్టుగా చెప్పుకోవడం జనానికి ఎంత మేరకు అన్నట్టు. 100% సేవలు ఆన్లైన్లోనే జరగాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. సీఎం ఆదేశాలు. సచివాలయాల పేర్లు మార్పు విజన్ యూనిట్లుగా వాడుకోవాలన్న సీఎం. సచివాలయం పేర్లు మార్పు. ఈ పేర్లు మార్పు మీద చాలా రకాల వాదనలు ఉన్నాయి. బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్. తొలి దశలో ఓటేసిన వారు 65%. సహజంగా ప్రభుత్వాల మీద తీవ్ర అసంతృప్తి ఉన్నప్పుడు పోలింగ్ పర్సంటేజు అనివార్యంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం భరించలేం అని అనుకునేటువంటి వాళ్ళంతా వచ్చి ఓట్లేసే సందర్భాలు చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా 2024లో పోలింగ్ శాతం పెరిగింది. అయితే పోలింగ్ గడువు ముగిసిన సమయానికి కౌంటింగ్ నాటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం వెనక చాలా మతలబు ఉంది అనే వాదన చాలామంది మేధావులు కూడా చేస్తూ ఉంటారు. అయితే పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు బీహార్లో కూడా పెరిగినటువంటి ధోరణి ఎన్డీఏకి మూడినట్టేనా అనే అంచనాలు పెరుగుతున్నాయి. తొలి దశలో ఇలాంటి ఫలితాలు వచ్చే, రెండో దశ 11వ తారీఖున మళ్ళీ పోలింగ్ ఉంటుంది. మరి చివరి దశలో ఎట్లాంటి పోలింగ్ ఉంటుంది, చివరికి ఫలితాలు ఎట్టా ఉంటాయని చూడాలి. చాలా హోరాహోరీ పోరైతే సాగుతుంది. చాలా ఎగ్జిట్ పోల్స్, సర్వే సంస్థలు అన్నీ ఎన్డీఏ వైపు ఉన్నప్పటికీ బీహార్లో ఎన్డీఏకి అంత సానుకూల వాతావరణం లేదు అని ప్రధానమంత్రి అమిత్ షా లాంటి వాళ్ళ ప్రచారం చూసినా, వాళ్ళ మాటలు చూసినా తెల్లం చేస్తున్నాయి. మరి ప్రజలు చివరికి ఎట్టుంటారో చూడాలి. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ 1772 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన. ఎప్పుడు పెడతారో, ఎక్కడ పెడతారో ఇంకా ఏం స్పష్టత రాలేదు. ప్రతిపాదన అయితే వచ్చింది. 500 ఆస్తులకు ఒకటే ఫోన్ నెంబర్. మ్యాపింగ్లో పంచాయతీ కార్యదర్శుల ఘోర తప్పిదాలు. 3000 పంచాయతీల్లో తప్పుడు నంబర్ల వినియోగం. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాకు ఒకరు చొప్పున 26 మంది పంచాయతీ సెక్రటరీలని సస్పెండ్ చేశారట. 300 పంచాయతీల్లో 3000 పంచాయతీల్లో తప్పులు జరిగితే 26 మంది మీద చర్యలు తీసుకున్నారట. ఎట్లా ఉందో ఆలోచించండి. విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ సదస్సు ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహణ. పాల్గొనున్న 16 దేశాల కొనుగోలుదారులు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇవ్వాల్సిన రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం మీద ఏకంగా ఏపీఐఐసి కార్యాలయం ముందు పెట్టుబడిదారులు ధర్నా చేశారు. ఎంఎస్ఎంఈలో చిన్న మధ్య తరహా పెట్టుబడిదారులు రాయితీల కోసం ధర్నా చేశారు. సెక్రటేరియట్ ముందు నిరసన తెలిపారు. పెట్టుబడిదారులు, కార్మికులు కాదు. కార్మికులు ఎప్పుడైనా తమ వేతనాల కోసం, ఇతర సమస్యల కోసం ధర్నాలు చేయడం చూస్తుంటాం, సమ్మెలు చేయడం మనం వింటుంటాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు ధర్నా చేశారు సచివాలయం ముందు, ఏపీఐసి ఆఫీస్ ముందు. ఎందుకంటే తమకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వాలి అని. ఆ రాయితీలు ఇప్పటివరకు విడుదల కాలేదు. కానీ రెండో వైపు సమ్మిట్ అయితే నిర్వహించే ఏర్పాట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. విజయ డైరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2వ రోజు కొనసాగిన ఏసీబీ సోదాలు. గోడ కూల్చేందుకు మరొక 32 లక్షల రూపాయలు చెల్లించండి. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆమె కంపెనీకి ఆదేశం.
విశాఖ జిల్లాలోని భీమిలి బీచ్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ ఏపీ హైకోర్టు తేల్చింది. ఆ నిర్మాణాలని తొలగించే దానికోసం అవసరమైన ఖర్చు కూడా నేహారెడ్డి విజయసాయిరెడ్డి కుమార్తె చెల్లించాలి అని హైకోర్టు ఆదేశం. ఉల్లి రైతులకు త్వరలో ఆర్థిక సాయం 20,000 మందికి 104 కోట్ల రూపాయలు అందజేస్తాం. ఇంకా త్వరలోనే ఉల్లి పంట అది అయిపోయింది, నష్టపోయారు, మళ్ళీ రెండో పంట వేసేదానికి సిద్ధమవుతున్నారు. మళ్ళీ రెండో పంట వేసిన తర్వాత కూడా ఏమవుతుందోనని కలవరపడుతున్నారు. ఇలాంటి దశలో కూడా ప్రభుత్వం ఆదుకోకుండా త్వరలో ఇస్తారట. ఇది అచ్చెన్నాయుడు ప్రకటన. మీ అమ్మాయికి మీరెంత దన్నుగా నిలుస్తున్నారు, అమ్మ నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే హద్దు, పథకాలనే కాదు ప్రయత్నాలను కూడా ప్రోత్సహించాలి అంటూ సానియా మీర్జా ఇంటర్వ్యూని ఈ పత్రికలో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక సాక్షి పత్రికలో ఈరోజు చూస్తే టీమిండియా నిన్న ఆసీస్ని 4th T20లో ఓడించింది. బౌలర్స్ అద్భుతంగా రాణించారు. అక్కడ ఆ గ్రౌండ్లో కేవలం అప్పటి వరకు 19% మాత్రమే స్పిన్నర్లు వికెట్లు సాధిస్తే మిగిలిన 81% పేస్ బౌలర్లు దక్కించుకుంటే నిన్న మాత్రం టీమిండియా స్పిన్నర్లు చెలరైపోయారు. వాషింగ్టన్ సుందర్ 8 బంతుల్లోనే 3 వికెట్లు, అక్షర్ పటేల్ కీలకమైన 2 వికెట్లు, ఇలా స్పిన్నర్లు చాలా అద్భుతంగా రాణించి వరుణ్ చక్రవర్తితో కలిసి 6 వికెట్లు స్పిన్నర్లే తీశారు. మన ఖాతాలో వేసేద్దాం, గొప్పల కోసం పథకాలు వ్యవస్థల పేర్లు మార్పు, ప్రతి అడుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అనేక రకాల సంస్కరణలు ఉన్నాయి. నిజంగా వాటిని సంస్కరణ అనాల. ఎందుకంటే ఎన్టీఆర్ పరిపాలనని తాలూకా స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి మండలాల నుంచి పల్లె స్థాయికి తీసుకెళ్లారు, గ్రామ స్థాయికి తీసుకెళ్లారు. 2019 అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి నాడు గ్రామ సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ గ్రామ సచివాలయాలు అనే పేరు మార్చి సచివులు లేని సచివాలయాలు ఎట్లా పేరు పెడతారన్నట్టుగా ఇప్పుడు విజన్ యూనిట్గా దాని పేరు మార్చేసే ప్రయత్నంలో సర్కార్ కనిపిస్తుంది. పేరు మార్చినంత మాత్రాన జనాల నోళ్ళలో అది పక్కకు పోతుందా? ఇప్పుడు తల్లికి వందనం అని పేరు పెట్టారు. జనం ఏమంటారు? అమ్మఒడి డబ్బులు వచ్చాయా అని గ్రౌండ్లో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలు అని జగన్మోహన్ రెడ్డి పేరెడితే దాన్ని రైతు సేవా కేంద్రాలు అన్నట్టుగా మార్చారు. అన్నదాత సుఖీభావ అన్నారు. ఇప్పటికీ రైతుల్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి అని మాట్లాడుకునే ఇదే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అంటే పేర్లు ప్రభుత్వాలు మార్చుకోవచ్చు, రికార్డుల్లో పెట్టుకోవచ్చు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఆ పేర్లు జనం నోళ్లలో అంతగా చెరిగిపోయే అవకాశం చాలా చాలా తక్కువ. అంత సులువేం కాదు, దానికి చాలా సమయం పడుతుంది. అనేక రకాలు చెప్పొచ్చు మనం. ఎంఆర్ఓలే అంటారు, తహసీల్దారులు కూడా చాలా చోట్ల ఇప్పటికీ జనాల్లో. ఎందుకని? పేర్లు మార్చి దాదాపు 15-20 ఏళ్ళు అవుతుంది. కానీ జనాలు ఏదైతే బాగా ఎక్కువగా వాళ్ళ నోళ్ళలో ఉంటుందో అదే పదే పదే పలికేదానికి అవకాశం ఉంటుంది. మీరంతా కాబోయే లీడర్లు కావాలి, యువతే ఏదైనా సాధించగలరు, యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వచ్చాయి. నాడు నేడుతో కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు మార్చాం. విద్యా వసతి దీవెన కోసమే 16,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం అంటూ నిన్న స్టూడెంట్స్ యూనియన్ తన పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి సంఘం నేతలతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని సాక్షి హైలైట్ చేసింది. ఇక మిగిలినటువంటి కథనాల్లో విశాఖలోని కేజీహెచ్లో సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులో వైద్యం చేస్తున్న సిబ్బంది. అంధకారంలో కేజీహెచ్, మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. కేజీహెచ్ అంటే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకి అదొక ఆయువు పట్టు లాంటిది. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా పిహెచ్సిల్లో ఎక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే ఆశ్రయించేది కేజీహెచ్నే. రోజు వేలాది మందిగా రోగులు, ఓపీ దాదాపు 3-4 వేల మంది ఉంటారు రోజుకి. అంత వేలాదికి సంఖ్యలో తరలి వచ్చేటువంటి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేదంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరు ఎంత అగమ్య గోచరంగా ఉందో ఆలోచించండి. కేజీహెచ్లో వైద్యం అందించేదానికి సెల్ ఫోన్ లైట్ వెలుగులో సర్వీసులు అందించాల్సిన పరిస్థితి వస్తుందంటే ఎంత అఘోరమైనటువంటి స్థితిలో, ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పేద ప్రజల వైద్య సేవలు టార్చ్ లైట్ వెలుతురులో అందించేటువంటి ప్రమాదం దాపురించడం అంటే ఏమనాలా? ఎంత దారుణమైనటువంటి స్థితి ఇది. ప్రభుత్వానికి ఇదేం పట్టదా? ప్రజారోగ్యం అసలు లెక్కే లేదా? వైద్య సదుపాయాలు మెరుగుదల చేస్తాం, ఇంకేదో సాధిస్తాం అని చెప్తూ ఒకవైపు ఆరోగ్యశ్రీ అంతంత మాత్రంగా మార్చేస్తూ, రెండో వైపు ఇలా అందించాల్సినటువంటి వైద్య సేవల్లో కూడా అరకొరగా మిగిల్చేస్తూ, ఇలా
వైద్యులు అందించాల్సినటువంటి పరిస్థితి ఎక్కడో చిన్న సాధారణ ఆసుపత్రి, మండల లెవెల్లో ఆసుపత్రి అంటే వేరే స్థాయి. కేజీహెచ్ లక్షలాది మంది జనాలకి ప్రాణాధారం. ప్రతి సామాన్యుడు ఏ చిన్న సమస్య వచ్చినా కేజీహెచ్కి పోదాం అని అనుకునే పరిస్థితి. అలాంటి కేజీహెచ్లో ఇంతటి దారుణ స్థితి అంటే ఎంత దిగజార్చేస్తున్నట్టు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, జనరల్ హాస్పిటల్ పట్ల, టీచింగ్ హాస్పిటల్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు, ఎంత దయనీయమైనటువంటి స్థితిలోకి మళ్ళుతున్నామో ఆలోచించాల్సి ఉంది. అంబేద్కర్ను రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా? విజయవాడలోని సామాజిక న్యాయ మహాశిల్పం రాష్ట్రానికే గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు కాబట్టి దాన్ని పూర్తి చేయను, ఉన్న ప్రాజెక్టును కూడా నీరుగార్చేసే దిశలో చంద్రబాబు సర్కారు కనిపిస్తుంది. చాలా విడ్డూరంగా, అత్యంత దయనీయంగా అక్కడ ఉన్నటువంటి పార్క్ని మార్చేస్తుంది. దాని మీద ఎస్సీ గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిన్న రౌండ్ టేబుల్ మీటింగ్లో మాట్లాడారు. ఇండి చిప్ ఇది మరో వరుస. ₹1 కంపెనీకి 22,976 కోట్ల రూపాయలు పెట్టుబడి. 10 రోజుల క్రితం కంపెనీతో జనవరి 12న 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పందం. ఈ ఏడాది జనవరి 2న కంపెనీ ఏర్పాటు చేసినట్టు తెలుపుతున్న ఆర్ఓసి వివరాలు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి, సామాన్యుల నుంచి భారీగా భూములు గుంజుతుంది. ఆ భూముల్ని నామమాత్రపు ధరకి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉంది. అలాంటి క్రమంలో ఊరు పేరు లేని అనామక కంపెనీలకు కూడా అప్పనంగా ప్రభుత్వ సొమ్ముని దారపోసి ప్రజల భూములను కట్టబెట్టేసి చేతులు దులుపుకునే పనిలో చంద్రబాబు సర్కారు ఉంది. అదే సమయంలో ఉరసా లాంటి కంపెనీలు, బినామీ కంపెనీలు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు అప్పటికప్పుడు కొన్ని కంపెనీలు సృష్టించి ఆ కంపెనీల పేరుతో భూములు కొల్లగొట్టేసే దందాకి ఉరసా ఒక పెద్ద ఉదాహరణ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇండి చిప్ చూడండి ఎట్లా నడుస్తుందో. చాలా పెద్ద భాగోతం చంద్రబాబు సర్కారులో సాగుతోంది. ప్రజలు, రైతులకు సంబంధించినటువంటి భూముల్ని కాజేయడం, ఆ భూముల్ని ఎట్లాంటి అనామక కంపెనీల పేరుతో అప్పనంగా దోచేయడమే ఇది. లేదంటే జనవరిలో ప్రారంభించినటువంటి కంపెనీకి 10 రోజులు గడవక ముందే ఏకంగా 22,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటంత సామర్థ్యం. మొత్తం ఏమో ఆ కంపెనీ సామర్థ్యమే ₹1 కోటి విలువ చేసే కంపెనీ 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందన్నట్టుగా చిత్రీకరించి భూములు అప్పగించేసే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటే ఎంత దందా నడుస్తుందో చూడండి. దీని వెనక ఎవరెవరి హస్తం ఉందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత యథేచ్ఛగా భూములు కొల్లగొట్టేసే స్కెచ్ నడిపేస్తున్నారంటే ఎంత మేర భూములు కాజేసే, కొల్లగొట్టే రీతిన ఈ సర్కారు ధోరణి ఉందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఉరసా చివరికి ఆ ఉరసాకి 99 పైసలకే భూములు కట్టబెట్టేసే ప్రయత్నం బాగా దుమారం రేపడంతో జనాల్లో అబాసు పాలవుతున్నామని ఆఖరి క్షణంలో ఆగారు. ఇప్పుడు ఇండి చిప్పు మరొక భూదందా అన్నట్టు. ఇలాంటి ఒకప్పుడు పెట్టుబడుల పేరుతో సూట్ కేస్ కంపెనీలు పెట్టి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు అని అభియోగాలు. ఇప్పుడు ఆ సూట్ కేస్ కంపెనీల పేరుతో భూములు కొల్లగొట్టేసేదానికి చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోంది. చంద్రబాబు హయాంలో ఇలాంటి సూట్ కేస్ కంపెనీల పేరుతో భూములు కాజేసే ధోరణి ఎంత బాహాటంగా సాగుతుందో మొన్న ఉరస, ఇప్పుడు ఇండి చిప్పు, ఇవన్నీ ఉదాహరణలుగా ఉంటాయి. ఎంతటి దారుణమైనటువంటి రీతిని నడుస్తుంది చూడండి. నిర్లక్ష్య డ్రైవింగ్కి ఏఐ బ్రేకులు. డ్రైవర్ల బిహేవియర్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయం. ఏఐ టెక్నాలజీతో రూపకల్పనకు మార్గదర్శకాలు జారీ. ఏదోటి చేసి మొత్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ చేయడం చాలా కీలకం. ఇక ఆంధ్రప్రభ పత్రికలో ఈరోజు వచ్చినటువంటి కథనాలు చూస్తే దావా తయారీ రంగాల్లో కొత్తగా 10,000 యూనిట్లు రాబోతున్నాయి అనేటువంటి కథనం, బీహార్లో 65% పోలింగ్ సంబంధించినటువంటి కథనం, ఇవన్నీ ప్రధానంగా ఈ పత్రికలో మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో మనం చూస్తే విరుచుకుపడ్డ విపత్తు. తిరుపతిలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి 5 గ్రామాలను ముంచెత్తిన రాయల చెరువు, వరద నీటిలో కొట్టుకుపోయిన పశువులు అన్నట్టుగా ఈ కథను ఇక్కడ చూడొచ్చు. నష్టపోయిన కౌలు రైతులందరికీ తుఫాన్ పరిహారం చెల్లించాలి. జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానల్ ఘన విజయం. ఏబీవీపీ గతంలో ఒక సీటు ఉండేది, ఇప్పుడు అది కూడా కోల్పోయి పూర్తిగా లెఫ్ట్ ఖాతాలోకి జేఎన్యూ చేరింది. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎస్ఎఫ్ఐ విజయబేరి అనేటువంటి కథనం చూడొచ్చు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి తప్పదు. బీవీ రాఘవులు జోష్యం. రాష్ట్రంలోని ఎస్ఐఆర్ వచ్చే ఏడాది నిర్వహణ కోసం కలెక్టర్లతో సీఈఓ వివేక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదరగొట్టిన ఎల్ఐసి Q2 లాభాల్లో 32%, సెకండ్ క్వార్టర్లో 32% లాభాలు పెరిగాయి.
బీహార్ ఎన్నికలకు సంబంధించి అంధకారంలో కేజీహెచ్ అనేటువంటి కథనం కూడా ఇక్కడ నుంచి. కేజీహెచ్ లాంటి ఒక పట్టుకొమ్మ లాంటి ఆసుపత్రి అంధకారంలో పడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎక్కడా దాన్ని ప్రస్తావించిన దాఖలాలు కూడా లేవు. కానీ దాన్ని చాలా పెద్ద విషయంగా పరిగణించిన ఆనవాళ్ళు లేవు. అంటే చూడండి, ప్రజల లక్షలాది మంది జనాల ప్రాణాధారమైనటువంటి ఆసుపత్రి అంతా ఆ కష్టాల్లో ఉంటే కనీసం ఆ కథనాన్ని జనం ముందు తీసుకొద్దాం, ప్రభుత్వం ముందు తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఆ రెండు పత్రికలకి కనిపించలేదు. ఇక మరొకటి, ఆదాయంపై ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది, జిఎస్టీకి రావాల్సినటువంటి ఆదాయం పడిపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గట్టెక్కించడం ఎలా అన్నది అంతుపట్టడం లేదు అన్నట్టుగా ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి కథనం. జిఎస్టీ తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయాల పరిశీలన వైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది. గత ఏడాది కన్నా మొన్నటి అక్టోబర్ నెలలో చూస్తే 325 కోట్ల రూపాయలు జిఎస్టీ తగ్గింది. అక్టోబర్లో 160, సెప్టెంబర్లో 325 కోట్లు, అక్టోబర్లో 163 కోట్ల రూపాయలు తగ్గింది. అంటే 2 నెలల్లోనే 500 కోట్ల రూపాయల ఆదాయం పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అవస్థలు పడుతోంది, ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది అనేటువంటి రీతిలో ఆ కథనం. ఇక పేర్లు, పథకాల పేర్లు, ఇప్పుడు ఏకంగా సచివాలయాల పేర్లు మార్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా మారుస్తుందో ఇదొక ఉదాహరణ. భీమవరం పంచారామ క్షేత్ర ఈవోపై జనసేన నేత దాడి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ మాజీ కౌన్సిలర్ వానపల్లి సూర్యప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఈవో తన మనుషుల్ని దర్శనాలకు ముందు పంపించలేదు అనే కారణంతో. ఇక మరొక జనసేన పార్టీ కార్యకర్త ప్రేమ పేరుతో విద్యార్థినిపై అధ్యాపకుడి వేధింపులు. 3 రోజుల క్రితం ముమ్మిడివరం నియోజకవర్గంలో పీఈటీగా పనిచేస్తున్న జనసేన పార్టీ కార్యకర్త 7వ తరగతి చదువుతున్న బాలికను లైంగికంగా వేధించి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ గెస్ట్ లెక్చరర్ ఈయన, జనసేన పార్టీ కార్యకర్త, ఈయన కూడా నర్సీపట్నంలో ఇదొక అక్రమార్కాలు అన్నట్టు. టీడీపీ డైరెక్షన్లో కాకీల డ్రగుల్బాజీ చిత్రం. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి డ్రగ్స్ దందాలో ఉన్నాడు అని తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల అభియోగం. అయితే పోలీసులు అరెస్టు జరిగినట్టు చెప్పినటువంటి సమయానికి అరెస్టు చేసినట్టు ఉన్న ఆధారాలకి పొంతన కుదరట్లేదు. దాంతో పోలీసులు నడుపుతున్నటువంటి డ్రామాగా ఇది మరోసారి కనిపిస్తుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర డ్రగ్స్ స్ట్రిప్స్ వస్తుంటే దురంతో ఎక్స్ప్రెస్లో దాన్ని తీసుకుంటుండగా మేము పట్టుకున్నాం పోలీసులు చెప్పినటువంటి మాట. కానీ తీరా చూస్తే మద్దెలపాలెం దగ్గరలో రోడ్డు మీద ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పోలీసులు కిడ్నాప్ చేస్తున్నారన్నట్టుగా సాక్షి చెప్తుంది. అరెస్ట్ చేస్తూ ఆధారాలు, సీసీ ఫుటేజ్ సహా బయటపడ్డాయి. అంటే ఎంతగా పోలీసులు జనాల్ని మభ్య పెడతారో, పోలీసులు పెట్టే కేసుల్లో ఎంత మేరకు వాస్తవం ఉంటుందో ఇది మరొకసారి చాటుతుంది అన్నట్టు. ఎంత విడ్డూరమో చూడండి. ఈ కేసులో మరి పోలీసులు ఎట్లా బయటపడతారో చూడాలి. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీసుల తీరు చాలా అబాసు పాలైంది. సవేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసులో హైకోర్టు పోలీసుల తలంటేసింది. అయినా ఇప్పుడు కొండారెడ్డి కేసులో మళ్ళీ అదే పద్ధతి, పోలీసుల తీరు ఏమీ మారడం లేదు, తాము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనే భ్రమలో ఉన్నారు అన్నట్టుగా ఇది మనకు ఒక ఉదాహరణ. ఇక అహ్మదాబాద్లోనే ఫైనల్, T20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా అహ్మదాబాద్లోనే. మనకేమో ముంబైలో ఫైనల్స్ జరిగితే ఐసీసీ టోర్నీల్లో కప్పులు వస్తున్నాయి. 2011లో ధోనీ సేన, 2025లో హర్మన్ప్రీత్ సేన 2 కప్పులు ముంబై వేదికగా గెలిచారు. కానీ ఇప్పుడేమో క్రికెట్కి అనధికారి క్యాపిటల్ అన్నట్టుగా అహ్మదాబాద్ మారిపోయింది. ఫైనల్స్ అక్కడ నడుపుతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్లో ఘోర పరాభవం పాలు కావాల్సి వచ్చింది. అయినా సరే ఇప్పుడు T20 ఫైనల్స్ కూడా మళ్ళీ అహ్మదాబాద్లోనే నిర్వహిస్తున్నారు. మరి ఈసారైనా ఏమవుతుందో చూడాలి. లోకేష్ టూర్లో ప్రమాదం. మంత్రి లోకేష్ కోసం స్వాగతం పలికేదానికి జనాలు సమీకరిస్తుంటే ఒకే ఆటోలో 11 మంది. చూడండి, మంత్రి లోకేష్ పర్యటనలో ఒకే ఆటోలో 11 మంది ప్రయాణిస్తుంటే కారు ఢీకొట్టి తీవ్ర గాయాలు పాలు కావాల్సి వచ్చింది. వైద్య కళాశాలలో 94 అదనపు సీట్లు హుష్కాకి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ప్రొఫెసర్ల నియామక విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ కావచ్చు, పీజీలో కావచ్చు సీట్లు తగ్గిపోతున్నాయి. ఇక నిధుల కొరత, పనుల పడక. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ల నిర్మాణం పనులు ఎక్కడెక్కడ ఆగిపోయి ఈనాడు పత్రికలు వచ్చింది. నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఇంకా 83 కోట్ల రూపాయలు అవసరం. ఇది ఎన్టీఆర్ జిల్లాలో, ఒక్క జిల్లాకే అంత అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిధులు లేక ఎలాగాగిపోతుందో చూడండి. ఇక విశాల్ గున్ని సీనియర్ ఐపీఎస్ అధికారికి అనుకూలంగా క్వాట్ తీర్పిచ్చింది. ఆ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.
విశాల్ గున్ని మీద చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదంబరి జత్వాని అనే బాలీవుడ్ యాక్ట్రెస్ని వేధించారు అనే పేరుతో సస్పెన్షన్ వేశారు. ఆ సస్పెన్షన్ రద్దు చేయాలి అని క్యాట్ ఆర్డర్ ఇచ్చింది. క్యాట్ ఆర్డర్ కుదరదు అని ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరి విశాల్ గున్ని సస్పెన్షన్ విషయంలో క్యాట్ ఆర్డర్ చెల్లుతుందా? రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ నడుస్తుందా? ఏం జరుగుతుందో చూద్దాం. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఈ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాత కూత వాత పేరుతో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయడం, దాంతోపాటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.